తర్వాత రండి. అందరికీ నమస్కారం. మాది కల్లపల్లి మోడల్ స్కూలు. మన దగ్గర 7th క్లాస్ చదువుతున్న అక్సా షేక్ గత 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మన దగ్గరనే చదువుతున్నది. ఆమె నిన్న 5వ తారీఖు నాడు పొద్దున స్కూల్కి యథావిధిగా వచ్చింది. వచ్చేటప్పుడు ఆమె ప్లాన్గా బ్యాగులో ఒక డ్రెస్సు, ఒక స్కార్ఫ్ తీసుకొని వచ్చింది. వచ్చి నార్మల్గా క్లాస్ యాజ్ యూజువల్గా అయినది. 3:30కి మనకు ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో ఆ అమ్మాయి బయటకు వెళ్ళడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా బ్రేక్ టైంలో ఆమె బయటకు వెళ్ళడం జరిగింది. మేము ఎప్పుడైనా కూడా మా పీఈటీని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడతాం. ఇన్ వార్డు అవుట్ వార్డు ఎప్పుడైనా కూడా మెయిన్ గేట్లో మా పీఈటీ ఉంటాడు. పీఈటీకి 3 days ట్రైనింగ్ ఉండడం వల్ల పీఈటీ ట్రైనింగ్లోకి వెళ్ళిండు. అదేవిధంగా హెచ్ఎం గారు కూడా 3 రోజులు ట్రైనింగ్ ఉండడం వల్ల హెచ్ఎం గారు కూడా ట్రైనింగ్కి వెళ్ళిండు. నేను ఇన్ఛార్జ్ సీనియర్ పీజీటీ కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్నా. నాకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. నాకు ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ 10th క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టినా కాబట్టి 2nd పీరియడ్ 3rd పీరియడ్ నేను ఇన్విజిలేషన్ చేసుకుంటూ అక్కడే ఉన్నాను. సో నేను ఇన్విజిలేషన్లో ఉన్న పీఈటీ లేకపోవడం, ఇంకో పీఈటీకి ఇన్ఛార్జ్ ఇచ్చినాం, ఇది ఇన్వార్డ్ అవుట్ వార్డు. సో ఆ పీఈటీకి 3rd పీరియడ్లో ఆయన వొకేషనల్ టీచర్, ఆయన 3rd పీరియడ్లో 9th క్లాస్లో ఉన్నాడు. ఎవరు లేని సమయం చూసి అమ్మాయి మెల్లిగా మెయిన్ గేట్ దాటి వెళ్ళి ఆ మెయిన్ గేట్ నుంచి స్కూల్ మెయిన్ గేట్ నుంచి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ దాకా వెళ్ళి అక్కడ ఏమైందంటే అక్కడ ఎవరితో మాట్లాడి ఏదో చిట్చాట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆమె యూనిఫామ్ తీసేసింది. యూనిఫామ్తో పాటు షూ కూడా తీసి పక్కనే పెట్టేసి ఆమె ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఏదైతే డ్రెస్ ఉందో డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో ఇది జరిగిన వెంటనే మాకు తెలియగానే ఇమీడియట్గా మా దగ్గర ఉన్న స్కూల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని ఫైండ్ అవుట్ చేసి మా పై అధికారులు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ పేరెంట్ను వాళ్ళందరినీ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఎక్కడ ఉన్నా కూడా అమ్మాయిని వెతకండి. అమ్మాయి మేము మిగతా పిల్లల్ని అడిగితే కూడా ఆమె సో నేను ఏదైనా చేసుకుంటా, నేను వెళ్ళిపోతా అనే చెప్తున్నది. ఆమె లెటర్ కూడా రాసింది, నాకు ఇంటికాడ ఇబ్బంది ఉన్నది, నేను వెళ్ళిపోతా అనే లెటర్ కూడా రాసింది. ఆ లెటర్ కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సార్ నాకు ఇంట్లో ఇబ్బంది అవుతున్నది, నేను వెళ్ళిపోతా, నాకు గౌరవం లేదు అనే ఉద్దేశంతో రాసింది. అది ఆ లెటర్ ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఆమె బ్యాగు లంచ్ బాక్స్ స్కూల్లోనే పెట్టింది. ఆ బ్యాగులో ఫస్ట్ జిప్లోనే లెటర్ దొరికింది. ఇప్పుడు మీరు ఎప్పుడు గుర్తించారు ఆమె వెళ్ళిపోయిందని? మేము 4:15కు మేము గుర్తించినాం. 4:15కు గుర్తించాం. అలా తల్లికి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీసులకు ఎప్పుడు ఇచ్చారు? 4:15కు మాకు తల్లిదండ్రులు చెప్పగానే ఆటో డ్రైవర్కు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఆమె ఐడి కార్డు ఇక్కడ పడేసిందట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేయగానే మేము ఇమీడియట్గా 4:15కి అందరిని పిలిచి పిల్లలు అప్పటికి మిగతా పిల్లలు బయటకు వెళ్తూ ఉంటే మేము ఐడెంటిఫై చేసినాం. చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. రాగానే సీసీ ఫుటేజ్ చూపించాం. ఆమె డ్రెస్ చేంజ్ చేసుకున్నది అవన్నీ చూసాను. వాళ్ళ పేరెంట్స్ కూడా చూసాను. చూసి వాళ్ళు కూడా సార్ డ్రెస్ చేంజ్ చేసుకున్నది నిజమే అన్నమాట వాళ్ళు విన్నారు. సో అమ్మాయిలు వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. మధ్యప్రదేశ్ నుంచి సెటిల్ అయ్యి ఇక్కడ 20 years నుంచి ఇక్కడ జైత్యాలలో సెటిల్ అయింది. వాళ్ళ నాన్న పానీపూరి బండి నడుపుతాడు. సో అది సార్. అమ్మాయి 6th క్లాస్లో జాయిన్ అయింది. ఇప్పుడు 7th వచ్చింది. మిగతా పిల్లలు అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఆమె నిన్న కూడా మూడీగా ఉందంటే మేము అడిగినాము ఏమైందమ్మా అంటే ఇంకో అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోతుంది, ఇంకో వాళ్ళ క్లాస్మేట్ హాస్టల్కి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఫ్రెండ్ హాస్టల్కి వెళ్ళిపోతుందని మూడీగా ఉన్నా సార్ అని చెప్పింది. సో అది కూడా మేము ఏంటంటే అదే మూడ్లో ఉండవచ్చు అని అనుకున్నాం. సో మనకు 700 members ఉంటారు సార్ స్ట్రెంత్ టోటల్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారు, ఎస్ఐ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే ఆమె నేను ఎటన్నా వెళ్ళిపోతాను, నాకు ఇంత ప్రెజర్ అవుతుంది, నాకు జూన్లో మా మ్యారేజ్ చేస్తారు, మా ఇంటికి తీసుకుపోయి మ్యారేజ్ చేస్తారు అని మా పేరెంట్స్ అన్నారు అని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. అది ఎస్ఐ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అది సో ఇవన్నీ సంఘటనలు జరిగినాయి. ఆమె ఇంటికాడ ప్రెజర్ అయితే ఉన్నది అనే విషయం మాకు అర్థమవుతున్నది. సో దానివల్ల ఆమె బ్రేక్ టైంలో వెళ్ళిపోయింది. సో ఆమె ఫోన్ కూడా చార్జ్ చేస్తే 4 Instagram అకౌంట్లు ఉన్నాయి. ఆమె చాటింగ్ చేసినాయి కూడా వాళ్ళందరూ కూడా డేటా మొత్తం పోలీసు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసినాయి. సో సీసీ కెమెరాలో ఏం ఫుటేజ్ ఏం చూసారు? సీసీ కెమెరాలో ఆమె మెయిన్ గేట్లో ఇక్కడ ఉంది అసలు స్కూల్కి ఒక గేట్ ఉంటుంది. ఆ గేటుకు బ్రేక్ టైంలో 3:05కి 3:05 మెయిన్ గేట్ దాటి వెళ్ళి అక్కడ కాంపౌండ్ కాడ ఉన్న గేట్ కాడికి వెళ్ళింది. అలా క్లియర్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ 1 minute 2 minutes ఉన్నది. అవతలకి కనిపిస్తుంది గేట్ అవతల. ఆ నుంచి వచ్చి సైన్స్ ల్యాబ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న లైబ్రరీకి వెళ్ళింది. వెళ్ళి ఆమె ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డ్రెస్ ఏదైతే స్కార్ఫ్ కింద పెట్టుకున్నది
పైన ఉన్న టీషర్ట్ తీసేసి పైన ఇంకో డ్రెస్ చుడిదార్ వేసుకొని ఆ టీషర్టు అండ్ షూ అక్కడే వేసింది. టీషర్టు అక్కడే వాళ్ళ పేరెంట్ హ్యాండ్ ఓవర్ చేసినాం. షూ అక్కడే ఉన్నాయి, ఇంకా స్టిల్ అక్కడే ఉన్నాయి. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని సార్ ఏం లేదు సార్, ప్రస్తుతానికి పేరెంట్ అనేది సంతకం అంటే నేను చెప్తున్నా, ఇగో ఇది రెగ్యులర్గా మా పీఈటీ మెయింటైన్ చేస్తారు సార్. మెయిన్ గేట్ ద్వారా ఉంటారు. పీఈటీ 3 రోజులు ట్రైనింగ్ వేయండి. ఇన్వాల్వ్ అవుట్ వాడు మేము మెయింటైన్ చేస్తాం. పీఈటీ 3 రోజులు ట్రైనింగ్, పీఈటీ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. హెచ్ఎం గారు ట్రైనింగ్ చేయండి. నాకు ఒక టీచర్గా, సీనియర్ టీచర్గా నాకు ఎప్పుడు నా క్లాసెస్ నాకు ఉంటాయి, రెగ్యులర్ క్లాసెస్. నా క్లాస్కి నేను వెళ్ళిపోయినా. నా క్లాస్కి నేను వెళ్ళిపోవడం పీఈటీ వాచ్మెన్ లేడా? వాచ్మెన్ నైట్ వాచ్మెన్ ఉంటాడు సార్. డేలో ఉండడు, నైట్ వాచ్మెనే ఉంటాడు. సో ఇప్పుడు 13 సంవత్సరాలుగా మాకు ఎటువంటి ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఇది ఫస్ట్ టైం. నిన్న కూడా వొకేషనల్ టీచర్కి ఇన్ఛార్జ్ ఇచ్చినాం. ఆయనకు 3వ పీరియడ్ 9th క్లాస్ ఉంది, ఆఫ్టర్నూన్ 3rd పీరియడ్. సో ఆయన 9th క్లాస్కి వెళ్ళిపోయిండు. ఆమె చూసుకుంటూనే వచ్చింది, జాగ్రత్తగా ఎవరు ఉన్నారా లేదా అని చూసుకుంటూనే వచ్చి వెళ్ళిపోయింది. 5th రోజు నేను ఇన్ఛార్జ్, ఆయన 2 రాసిండు పిల్లలు రాసిండు. నేను లేదైనా ఆయన పొద్దుగాల మా బిడ్డ స్కూల్ పోయిన నిన్న స్కూల్కి పోయి మధ్యాహ్నం మాకు ఒక రోడ్డు మీద దొరికింది. వాళ్ళే ఫోన్ చేసి మా ఇంటికి రాచేది. అప్పుడు నేను స్కూల్ ఫోన్ చేసిందా, ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు సార్కు తెలియదు. వాళ్ళు నేను ఫోన్ చేసినాక వాళ్ళు సీసీ కెమెరా చూసినాక నన్ను చెప్తాను. అప్పుడు వాళ్ళకి తెలిసింది. అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. అంటే మీ పాప ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయింది మిస్సింగ్? ఎప్పుడు మిస్సింగ్ అయింది? ఏమో స్కూల్ టైం అయిపోయింది. ఇంటికాడ మా వాళ్ళే ఫోన్ చేసినా బిడ్డ రాలేకపోతే అందుకే ఆటో వాళ్ళే ఫోన్ చేస్తే అక్కడ పోయినా ఆటో ఉన్నది అక్కడ వాళ్ళ స్కూల్లో లేదట. అప్పుడు సార్లు చూసిన క్లాస్లో లేదు. అప్పుడు సీసీ కెమెరా చూసింది. అప్పుడు షూ పెడితే పాప బయటికి పోతుంది. మళ్ళీ నేను సాయంత్రం అది పోలీస్ స్టేషన్లో వచ్చింది, కంప్లైంట్ పెట్టింది. ఇప్పుడే నువ్వు పెట్టినావా? నేను పెట్టింది. ఇంత బాధ్యత ఏం ఇన్ఫర్మేషన్ రాలే, తెలుతలేదు. ఏం పేరు మీ బిడ్డ పేరు? ఆస్థా. ఎన్నో క్లాసు? 7th క్లాస్. ఆస్థా షేక్. ఏ స్కూలు? మోడల్ స్కూల్, కన్నపల్లి. నేను ఉండేది జగ్త్యాల్ బైపాస్ రోడ్. అంటే స్కూల్ పెట్టి ఏం 3:30 అయింది నిన్న. ఉదయాన్నే పోయింది స్కూల్. అప్పుడు సాయంత్రం రాలే ఇంటికాడ. అప్పుడు ఫోన్ చేసి తెలిసింది. అప్పుడు చేస్తే అప్పుడు సార్కి అడిగింది. అప్పుడు వాళ్ళు చెప్పు మేడంకు ఎవరికి తెలియదు, సార్ మేడంకు ఎవరికి తెలియదు ఉన్నా లేదా. నేనే ఫోన్ చేసినప్పుడు ఎంక్వైరీ చేసిన స్కూల్లో.